వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. దయచేసి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. బయటికి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. చేతులను తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇవాల్టి రెసిపీ పంకిన్ సీడ్స్ బర్ఫీ. దీనికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి గింజలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, మంచినీళ్ళు 1/2 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూను, మిల్క్ పౌడర్ లేదా కండెన్స్డ్ మిల్క్ 3 to 4 టేబుల్ స్పూన్స్, జీడిపప్పులు 20. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో గుమ్మడి గింజలను వేసుకుని 2 నుండి 3 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయితే స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుదాం. ఈ రెసిపీ అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకునే చేసుకోవాలి. ఇలా 2 నుండి 3 నిమిషాల పాటు గుమ్మడి గింజలను వేయించడం వల్ల వీటిలో ఏమన్నా మాయిశ్చర్ ఉంటే పోతుంది. మరీ ఎక్కువసేపు వేయించొద్దు. దీనిలో మనం జీడిపప్పులు కానీ పిస్తాలు కానీ వేసుకోవచ్చు. అయితే ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. నాకు జీడిపప్పు వేయాలనిపించింది, సో నేను 20 పలుకులు జీడిపప్పు వేస్తున్నాను. ఇది మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇవి వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుని వీటిని మిక్సీలో వేసుకుని పౌడర్గా చేసుకోవాలి. ఇలా పౌడర్గా చేసిన తర్వాత దీన్ని ఒక జల్లెడతో జల్లించుకోవాలి. ఈ పొడి చేసేటప్పుడు మనం మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ నెమ్మదిగా చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువసేపు తిప్పొద్దు. ఇప్పుడు ఈ పైన మిగిలిపోయింది కావాలంటే మనం దేనిలో అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వీట్లో అయితే మాత్రం ఇది వేసుకోము. ఓన్లీ ఈ మెత్తని పొడిని మాత్రమే మనం స్వీట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దానిలో పంచదార నీళ్లు వేసుకుని పంచదార కరిగే వరకు కూడా మనం దీన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అయితే స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనం మొత్తం రెసిపీ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి. దీనికి 1 తీగపాకం 2 తీగపాకాలు అలా ఏం చూసుకోవాల్సిన పని లేదు. పంచదార కరగడానికి ఎంత టైం పడుతుందో అంతసేపు మనం దీన్ని ఇలా మరిగిస్తాము, లో ఫ్లేమ్లో మాత్రమే. ఇలా పంచదార కరిగే వరకు కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఈ గుమ్మడి గింజల పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకుని కలుపుకోవాలి. పంచదార మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు నేను ఈ పొడి వేసుకుని దీనిలో కలుపుతున్నాను. ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు పాల పొడి లేదా కండెన్స్డ్ మిల్క్ అని చెప్పాను కదా, మీకు కండెన్స్డ్ మిల్క్ వాడేటట్టయితే మీరు ఇక్కడ ఈ స్టేజ్లో యాడ్ చేయక్కర్లేదు. కానీ పాల పొడి యూజ్ చేస్తుంటే మాత్రం ఈ పొడితో పాటే మీరు పాల పొడిని కూడా దీనిలో వేసేసుకోవచ్చు. పాల పొడిని లేదా కండెన్స్డ్ మిల్క్ని యూజ్ చేయడం మనకి కంప్లీట్గా ఆప్షనల్. అది మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు, లేకుండా కూడా ఈ రెసిపీ బాగానే ఉంటుంది. కాకపోతే అది వేయడం వల్ల మీకు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ స్వీట్ మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కాజు కత్లీ కొనుక్కుంటాం కదా, కాజు బర్ఫీ, అది ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ ఇది కూడా అదే టేస్ట్లో ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా నచ్చుతుంది. మనం షుగర్ కూడా చాలా ఎక్కువ ఏం వాడట్లేదు కాబట్టి అందరూ తినొచ్చు. అయితే ఇది మనకి టేస్టీ మాత్రమే కాదు, చాలా హెల్దీ అండి. చూసారా, ఇది దగ్గర పడిపోతుంది కదా. ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నట్లయితే కనుక ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, కండెన్స్డ్ మిల్క్ కానీ పాల పొడి కానీ మీరు ఏది యాడ్ చేసుకున్నా అది కంప్లీట్గా ఆప్షనల్. కాకపోతే దానివల్ల టేస్ట్ మాత్రం డెఫినెట్గా ఎన్హాన్స్ అవుతుంది. నేనైతే కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను. కండెన్స్డ్ మిల్క్ 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ నేను ఇంట్లోనే తయారు చేసింది. ఒకవేళ మీరు కూడా కండెన్స్డ్ మిల్క్ ఇంట్లో చేసుకోవాలనుకుంటే నేను దాని రెసిపీ కూడా మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చూడండి. ఇలా మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ స్పాటిలాతో కలుపుకోవాలి. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ అండి, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు ఇంత టేస్టీగా ఉంటుంది అనుకోలేదు. చేసుకున్న తర్వాత పిల్లలకైతే చాలా నచ్చింది. కాజు కత్లీ ఎంత ఇష్టంగా తింటారో అంత ఇష్టంగా తిన్నారు. ఈ స్టేజ్లో మనం 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇందులో. అలాగే యాలకుల పొడిని కూడా వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. దీనిలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇప్పటికీ అన్నీ వేసేసాము. ఇంకా దీన్ని కలుపుకొని మనకి అంచుల్ని ఇది మొత్తం ప్యాన్ని వదిలేసినట్టుగా అయిపోతుందండి. నేను చెప్తాను ఇది ఎప్పటి వరకు ఆపాలో. మనకి ఇలా తిప్పడం కూడా మీకు ఎక్కువ టైం ఏం పట్టదు. నాకు ఈ స్వీట్ చేయడానికి మొత్తం ముక్కలు కట్ చేయడంతో సహా కలిపి 1/2 అవర్ పట్టింది అంతే. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అందరూ ఇష్టపడతారు. అలాగే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా అవసరం కదా.
మన ఇమ్యూనిటీని పెంచే మినరల్స్లో జింక్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. అయితే జింక్ మనకి వెజిటబుల్స్లోనూ అలాగే ఫ్రూట్స్లోనూ మరీ ఎక్కువగా దొరకదు, చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే నాన్ వెజ్లో కూడా మనకి చేపల్లోనూ పీతల్లోనూ ఉంటుంది, అలాగే రెడ్ మీట్లో కూడా ఉంటుంది. కానీ పీతలలో ఉన్న అన్ని వాటిలో కంటే పీతల్లో కాస్త ఎక్కువ మోతాదులో ఉంటుంది. కానీ నాన్ వెజిటేరియన్స్ అయినా సరే రోజు వాటిని తింటూ ఉండలేరు కదా, కాబట్టి ఈ మనకి పంప్కిన్ సీడ్స్లో కూడా మనకి జింక్ చాలా పుష్కలంగా ఉందండి, చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో మీరు పంప్కిన్ సీడ్స్ని కనుక రోజు తీసుకోగలిగితే మీకు ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది. అయితే పంప్కిన్ సీడ్స్ని మీరు ఇలా స్వీట్ చేసుకుని తినాల్సిన అవసరం లేదు. డ్రై రోస్ట్ చేసుకుని రోజు ఒక స్పూన్ సీడ్స్ తినగలిగినా కూడా మీకు సరిపోతుంది. అయితే పిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు అంత ఇష్టంగా ఉట్టి సీడ్స్ తినమంటే తినకపోవచ్చు, కాబట్టి ఇలా మనం స్వీట్గా చేసుకుని కూడా తినొచ్చు. రోజుకు ఒక పీస్ వాళ్ళకి పెడితే వాళ్ళకి కావాల్సిన జింక్ సప్లిమెంట్ అందిస్తుంది. సో ఎంతో టేస్టీగా ఉండే జింక్ సప్లిమెంట్స్ అంటే మెడిసిన్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. సో మనం తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడాల్సిందే కదా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. రెడీ అయిందో లేదో చెక్ చేద్దాం. దీన్ని చెక్ చేయడానికి ఏం చేయాలంటే చేతిని తడి చేసుకుని దీనిలోనే ఇలా కొద్దిగా చిన్న పార్ట్ తీసుకుని ఇలా ఉండగా చేయడానికి ట్రై చేస్తే మనకి అది ఉండగా అయిపోవాలి. ఇలా ఉండగా అయిపోయిందంటే మనకి రెడీ అయిపోయినట్టే అర్థం. సో దీన్ని ఇప్పుడు మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఆ ప్లేట్లోనికి తీసేసుకోవాలి. అయితే మనకి ఈ స్టేజ్లో మనం చెయ్యి పెట్టి దీన్ని చేసేసేలాగా ఉండదు, చాలా వేడిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకోవాలి. చల్లార్చడం అంటే పూర్తిగా చల్లారిపోనివ్వకూడదు. ఇలా వేడిగా ఉన్నప్పుడు దీన్ని మనం ఇలా కలుపుకుంటూ ఉంటే నెమ్మదిగా అదే చల్లారుతూ ఉంటుంది. అది చల్లారడం అంటే పూర్తిగా కాదు, మన చెయ్యి ఎంత వేడిని భరించగలదో ఆ వేడికి వచ్చే వరకు కూడా మనం ఇలా గరిటెతో కలుపుకుంటూ చల్లార్చుకోవాలి. ఇది ప్యాన్లో ఉంచి కూడా చేయొచ్చు, కానీ ప్యాన్ ఇంకా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది ప్యాన్కి అంటుకుపోతుంది అనమాట. అందుకని దానిలో నుండి వేరే ప్లేట్లోకి తీసేసుకుని చేసుకుంటే మంచిది. ఇది ఇలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చల్లారుతుంది, అలాగే ఇంకాస్త గట్టిగా అవుతుంది. ఇదిగో చూసారా, ఇది ఆల్మోస్ట్ చేయి భరించేంత వేడి వరకు వచ్చింది. సో నేను ఇప్పుడు స్పాటిలాని పక్కన పెట్టేసి దీన్ని చేత్తో ఇలా కలుపుతున్నాను. చేత్తో మనం చపాతీ పిండిని కలుపుకున్నట్టుగా దీన్ని ఇలా ముద్దగా చేసుకుంటూ కొంతసేపు కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ముద్దగా చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని ఒక బటర్ పేపర్ తీసుకుని దానిపైన కొద్దిగా నెయ్యిని రాసి మొత్తం పేపర్ అంతా కూడా దాన్ని రాసుకోవాలి. తర్వాత ఆ పేపర్ పైన మనం కలిపి పెట్టుకున్న ఈ ముద్దని పెట్టుకుని చేతితో ఇలా నెమ్మదిగా ఒత్తుకోవాలి. అయితే మనం వీలైనంత వరకు రెక్టాంగిల్ షేప్లో వచ్చేటట్టుగా ఒత్తుకుంటే మనకి కట్ చేసుకునేటప్పుడు మంచి షేప్లో వస్తాయి పీసెస్. ఇలా ఒత్తిన తర్వాత దీనిపైన మళ్ళీ మనం బటర్ పేపర్తో కవర్ చేసేసి ఒక రోలింగ్ పిన్ని, అదే మన చపాతీ కర్ర ఉంటుంది కదా, అది తీసుకుని దాంతో మనం దీన్ని అంతా సమంగా ఉండేటట్టుగా, ఒక చోట మందంగా అలా ఒక చోట పలుచగా ఉండేటట్టు కాకుండా మొత్తం సమంగా ఉండేటట్టుగా మనం దీంతో ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తిన తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మనం చల్లారనిస్తే దీన్ని ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. అప్పుడు మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇదిగో చూసారా, మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా కాజు కత్లీ, ఆ మందంలో ఉండేటట్టుగా ఇలా ఒత్తుకుని దీన్ని చల్లారనిచ్చాక ముక్కలు కట్ చేసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఈ బటర్ పేపర్ స్థానంలో ఏదైనా పాలిథిన్ కవర్ని కూడా మనం వాడుకోవచ్చు. అయితే దాన్ని ముందు ఒకసారి బాగా కడుక్కొని అప్పుడు వాడండి. సో గుమ్మడి గింజలతో బర్ఫీ చేసుకునే పద్ధతి చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.